మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రక్రియలో ఫైనల్ చివరి అంశం అప్రాపరేషన్ బిల్ అధ్యక్ష. గత 17 రోజులుగా సభలో అనేక అంశాల మీద, అనేక పద్దుల మీద, అనేక శాఖలకు సంబంధించినటువంటి పద్దుల మీద చర్చలు జరిపిన అనంతరం ఇవాళ చివరి దశకు తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ డిస్కషన్ జరిగినటువంటి తీరు నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది అధ్యక్ష. ప్రతిపక్షం అనేటువంటిది లేకపోయినా సభ్యులు ప్రతి శాఖకు సంబంధించినటువంటి పద్దుల్లోనూ పాల్గొని వారి సలహాలను, సూచనలను, స్పష్టమైనటువంటి అభిప్రాయాల్ని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్తూ వాళ్ళ పార్టిసిపేషన్ చాలా ఎంతూజియాస్టిక్గా, కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా ప్రతి శాఖ పద్దుల్లోనూ కూడా పార్టిసిపేట్ ఒక ఎత్తైతే అధ్యక్ష, అన్నింటికీ మించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు శాఖలకు సంబంధించినటువంటి పద్దుల్లో కూడా పాల్గొని తన కాంట్రిబ్యూషన్, తన డైరెక్షన్ని ఇవ్వడం అనేటువంటిది నాకు తెలిసి ఈ మోడర్న్ ఈ 80వ దశకం నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కనపడలేదు అధ్యక్ష. నాకు అంతకుముందు 70 నుంచి కూడా నేను పుస్తకాలు చదివాను, కానీ అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా డిమాండ్స్లో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు కనపడలేదు. అయితే స్టాల్వార్ట్ లీడర్స్, స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్స్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. చిన్న మత్స్య శాఖకు సంబంధించి కూడా శాసనసభలో దాదాపు 45 నిమిషాల నుంచి ఒక్కొక్క వ్యక్తి మాట్లాడినటువంటి సందర్భాలను చూసాం అధ్యక్ష. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాని ఇంపార్టెన్స్ని, దాని ప్రాధాన్యతని వెలుగులోకి తెచ్చే రకంగా మొన్న వ్యవసాయానికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, హెచ్ఆర్కి సంబంధించి ఈ శాఖల పద్దులు జరుగుతున్నటువంటి తరుణంలోనూ వారు తన ఆలోచనల్ని సభలో పంచుకోవడం అనేటువంటిది ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా కనపడుతుంది అధ్యక్ష. కొత్త సభ్యులకి నేను ఎప్పుడూ ట్రైనింగ్ ఇస్తానని చెప్తా ఉంటారు అధ్యక్ష. వారిని చూస్తూ ఉంటేనే మనం నేర్చుకుంటాం అధ్యక్ష. అట్లాంటిది డైరెక్ట్గా వారు కూడా పార్టిసిపేట్ చేసి డిమాండ్స్లో పార్టిసిపేషన్ ప్రాధాన్యతను పెంచినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. ఇవాళ అప్రాపరేషన్ బిల్లో ఇప్పటిదాకా మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు మాట్లాడినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారు, సీనియర్ శాసనసభ్యులు కూన రవికుమార్ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మిత్రులు విష్ణుకుమార్ రాజు గారు, చివరిగా కాలువ శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి తమ అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే ప్రజల తరఫున ప్రతిపక్షంగా ఉండి మాట్లాడాలో వారు ఇక్కడ లేకపోవడం అనేటువంటిది ఎస్పెషల్లీ ఈరోజు కనపడుతుంది అధ్యక్ష, ప్రత్యక్షంగా. ఎందుకనంటే అధ్యక్ష, ఏ బడ్జెట్ సమావేశం జరిగినా కూడా ప్రతిపక్షం ఎంతో ఆతృతగా ఎదురు చూసేది, పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటిది అప్రాపరేషన్ బిల్లో తమ గళాన్ని వినిపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చాలామంది శాసనసభ్యులు ఉన్నప్పుడు చాలా ఒత్తిడి ఉండేది అధ్యక్ష. ఎవరు మాట్లాడాలి అనేటువంటిది నేరుగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే అడిగేవాళ్ళం అధ్యక్ష. మాకు అవకాశం ఏంటి, మేము మాట్లాడతాం అంటే దాని ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనేటువంటిది సభలో చర్చలు జరిగినటువంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి ప్రభుత్వంలోని లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలని ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉన్నా కూడా ఈరోజు సభకు రాకపోవడం అనేటువంటిది ప్రతిపక్షం ఏ రకంగా పనిచేస్తోంది అనేటువంటిది ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం అధ్యక్ష. మా అచ్చెన్నాయుడు గారికి ప్రతిపక్షం అనడానికి కూడా సిద్ధంగా లేరు అధ్యక్ష. ఎందుకనంటే వారు ప్రతిపక్షము అంటే ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం అధ్యక్ష హోదా లేదు, అది ఎట్లాగూ స్పష్టత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి బాధ్యతను కూడా విస్మరించినటువంటిది ఈరోజు మరీ స్పష్టంగా కనపడుతోంది అనేటువంటిది మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. టెక్నికల్గా ఇది అప్రాపరేషన్ బిల్ అయినా కూడా సభ్యులు పార్టిసిపేట్ చేసినటువంటి తీరును చూస్తే ఇది గత 2.5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి విధ్వంసం నుంచి
వికాసం వైపు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు సపోర్ట్ చేస్తూ ఒక అప్రిసియేషన్ బిల్లు లాగానే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో చాలా వరకు ప్రతి శాఖకు సంబంధించినటువంటి పద్ధతుల్లోనూ కూడా అనేక సంఖ్యలు అంకెలు ఏ రకమైనటువంటి పథకాల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది సుదీర్ఘంగా చర్చ జరిగింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంకెల్లోకి నేను పోవడం లేదు అధ్యక్ష. దీన్ని సింప్లిఫికేషన్ కొత్తగా వచ్చినటువంటి సభ్యుల కోసం మరొకసారి నేను బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు చెప్పాను అధ్యక్ష, రిప్లైలోనూ కూడా చెప్పాను, బడ్జెట్ భాషని సరళీకృతం చేసేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి కూడా ఇవాళ అప్రాపరేషన్ బిల్ అంటే ఇదేదో మాకు సంబంధం లేదు అనేటువంటి సంఖ్య కాకుండా ఈ సభ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పద్ధతులన్నింటినీ ఆమోదిస్తూ అనుమతిస్తూ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఈరోజు ఈ సభ అనుమతి కోరడం జరుగుతోంది ఈ అప్రాపరేషన్ బిల్లు ద్వారా అనేటువంటిది వారందరికీ కూడా ఒక్కసారి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అందులో స్పష్టంగా గత బడ్జెట్లకి ఈ బడ్జెట్లకి తేడా చూస్తే అధ్యక్ష, గతంలో వారి ఫైనల్ ఇయర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 23-24లో మనం చూసినటువంటి మూలధన పెట్టుబడి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 24,061 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకున్నటువంటిది 53,915 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపు 124% ఎక్కువ అధ్యక్ష. క్యాపిటల్ అసెట్ బిల్డింగ్ అని అంటే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మనం ఏదైతే రోడ్లు కావాలనుకుంటున్నామో, స్కూళ్ళు కావాలనుకుంటున్నామో, ఆసుపత్రులు కావాలనుకుంటున్నామో, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలనుకుంటున్నామో, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితేనే ఇవన్నింటిలోనూ మనం పెట్టుబడులు పెట్టగలం అధ్యక్ష. ఇవాళ గత ప్రభుత్వానికన్నా 124% అదనంగా ప్రతిపాదిస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏ దిశగా ఆలోచిస్తోంది అనేటువంటిది సభ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సంపద సృష్టి అంటుంటారు అధ్యక్ష. సంపద సృష్టి ఎక్కడి నుంచి మొదలవుతుంది అధ్యక్ష? ప్రభుత్వ పాలసీ విధానాల ద్వారానే ఈ సంపద సృష్టి అనేటువంటిది మొదలవుతుంది అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే, ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే, దాని ద్వారా నీళ్లు వస్తే దాన్ని పండించినటువంటి రైతుకు ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. ఓ రోడ్డు వచ్చో, ఒక పోర్టు కట్టో, ఎయిర్పోర్ట్ కట్టో స్థానికంగా ఉన్నటువంటి ఎకానమీని పెంచితే తద్వారా రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి సంపద సృష్టి కార్యక్రమానికి మూలమైనటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎక్కువ పెట్టాము అనంటే మా ప్రభుత్వ విధానాలు ఏంటి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. పాలన అంటే 4 బటన్లు నొక్కి వెళ్ళిపోవడమే కాదు, ప్రజలకు తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి శక్తిని అందించాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష. వారు ఎప్పుడు కూడా 2-3 సూక్తుల్ని రెగ్యులర్గా చెప్తూ ఉంటారు అధ్యక్ష. ఒకటి మన కార్ల్ మార్క్స్ గారు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అధ్యక్ష, చేపలు పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించు అని. చేపలను పెడితే తిని మళ్ళీ రెండో రోజు చేపల కోసం ఎదురు చూస్తారు. చేపలు పట్టడం నేర్పిస్తే పడతారు, ఎక్కువ ఉన్నదాన్ని మార్కెట్లో పంపుకుంటారు, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది అనేటువంటిది వారు పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. సో ఆ రకంగా ప్రభుత్వం తన ప్రతి శాఖకు సంబంధించినటువంటి దాంట్లోనూ కూడా సంపద సృష్టిని పెంచే రకంగా, ప్రాజెక్టుల్ని చేపట్టే రకంగా ఈ బడ్జెట్లో ఊతం ఇవ్వడం జరిగింది అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లని ఎక్కడా కూడా మనం ఈ వెల్ఫేర్కి సంబంధించి కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష. వెల్ఫేర్కి మూలం ఏదైతే ఉందో, నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మూల సిద్ధాంతాన్ని కాలే కడుపుకి అన్నం పెట్టడమే నా సిద్ధాంతం అన్నటువంటి నందమూరి తారక రామారావు గారి ఆలోచనలతో ఆయన ఈ రాష్ట్రంలో ఫస్ట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే తర్వాత దేశవ్యాప్తంగా పోయిన అధ్యక్ష. ఆ వెల్ఫేర్ కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాము అనంటే ఒక వృద్ధులకి గౌరవంగా బతికేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష. ఏ స్థాయిలో అనంటే భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాం.
ఈ 19 నెలల కాలంలో దాదాపు 58,000 రూపాయల్ని ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి అన్నదాత సుఖీభవ పేరు కింద ప్రతి రైతుకి మనం 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం ద్వారా దాదాపు 46 లక్షలకు పైగా సంబంధించినటువంటి రైతులకి మనం ఈ సహాయాన్ని అందించడం జరుగుతుంది అధ్యక్ష. మత్స్యకార భరోసాని మనం రెట్టింపు చేశాం అధ్యక్ష. ఉచిత బస్సుని ఇవాళ చూస్తున్నాం అధ్యక్ష. ఏ రకంగా దాని ప్రభావాన్ని మహిళలు ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది పండగల్లోనూ చూస్తున్నాం, దేవాలయాల్లోనూ చూస్తున్నాం. ఒక వారి హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచడమే కాదు అధ్యక్ష, ఎకానమీలో కూడా ఏ రకంగా వాళ్ళకి డబ్బులు ఆదా అవుతున్నాయి అనేటువంటిది కూడా నేను నా రిప్లైలో చెప్పాను అధ్యక్ష. ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు పెడితే కుటుంబానికి నెలకు ఎంత సేవ్ అవుతుంది అనేటువంటిది కూడా ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ అని చెప్తూ ఏ రకంగా మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఒక కుటుంబానికి ఎంతెంత లాభం చేకూరుస్తాయి, దీపం గ్యాస్ సిలిండర్ ద్వారా ఎంత చేకూరుతుంది, ఉచిత బస్సు ద్వారా ఎంత చేకూరుతుంది, లేకపోతే ఆ ఇంట్లో వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ద్వారా కావచ్చు, లేకపోతే తల్లికి వందనం ద్వారా ఇచ్చేటువంటి 15,000 రూపాయలు కావచ్చు, ఏ రకంగా కుటుంబ బడ్జెట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవైపు ఖర్చుల్ని తగ్గిస్తూ మరోవైపు వారికి సహాయంగా నిలుస్తూ ఇంకా 2 అడుగులు ముందుకేసి ఎకానమీని ఇంప్రూవ్ చేసే దిశగా ఈ బడ్జెట్ ని రూపొందించడం జరిగింది అనేటువంటిది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా ఈరోజు మనం వివిధ శాఖల్ని చూసుకుంటే అధ్యక్ష, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అనేటువంటి దాన్ని ఒక్కసారి గుర్తు ఎక్కడా కూడా రీజనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా అధ్యక్ష ప్రతి ప్రాంతంలోనూ కూడా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇందాక చివరిగా కాలువ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు అనేటువంటిది వారు చెప్పారు అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్టు పేరుతో మేమేదో చేశాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్ట్ ని ఆపేసింది అని అసత్య ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం అధ్యక్ష. వారి ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే వారికి కోర్టు ఆదేశాల మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వారి ప్రభుత్వంలోనే దాన్ని నిలిపివేయబడితే మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు రాయలసీమలో ఏ ఒక్క కాలువలో కనీసం గంప మన్ను తీసినటువంటి పాపాన పోలేదు అధ్యక్ష. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే కనీసం తిరిగి చూసేటువంటి ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. వారు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ రాయలసీమ పేరుతో మళ్ళీ సభలు సమావేశాలు పెడుతున్నారు అధ్యక్ష. చరిత్రని సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమలో పెత్తందారులు అందరూ కూడా మీరు గత 30-40 సంవత్సరాల చరిత్రను చూస్తే పెత్తందారులు రాజకీయ ముసుగులో వచ్చి వారు ప్రతిసారి తమకు అధికారం కావాలనుకున్నప్పుడల్లా రాయలసీమ పేరుతోటే ఉద్యమాలు చేశారు. రాయలసీమ ఉద్యమాల పేరుతో అధికారాన్ని సంపాదించుకుని తమ సంపదని పెంచుకున్నారు తప్ప రాయలసీమ ప్రజల సంపదని పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే రాయలసీమ ప్రాజెక్టులకి ఒక రూపం కల్పించడం జరిగింది అధ్యక్ష. గాలేరు నగర్ కావచ్చు, హంద్రేనీవా కావచ్చు, తెలుగంగ కావచ్చు, ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచనలతో ప్రారంభిస్తే తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భాన్ని ప్రజలకి సభ ద్వారా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే వాస్తవాల్ని మనం చెప్పకపోతే వారు చెప్పేటువంటి అసత్యాలు మనకన్నా ముందుకు పోతూ ఉంటాయనేటువంటిది మనం ప్రతిరోజు కూడా వారి గురించినటువంటి నిజాలు చెప్తూ ఉండాలి అనేటువంటిది నేను నమ్ముతాను అధ్యక్ష. నా బడ్జెట్లో చెప్పాను, బడ్జెట్ రిప్లైలో చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను అధ్యక్ష. మనం చేసేటువంటి మంచిని చెప్తూ పాటు వారు చేసినటువంటి తప్పుల్ని కూడా ప్రతి క్షణం మనం ఎత్తి చూపకపోతే ప్రజలు కంపేర్ చేసుకోలేరు అనేటువంటిది నేను నమ్ముతున్నాను అధ్యక్ష. రాయలసీమలో జరిగినటువంటిది అధ్యక్ష నిజంగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టులో కూడా చేయలేదు అధ్యక్ష. నిన్నటికి నిన్న సమావేశం జరిగితే రాయలసీమలో నిరుద్యోగులు మొత్తం ఒక దగ్గరికి చేరారు అధ్యక్ష. రాజకీయ నిరుద్యోగులు మొత్తం రాయలసీమ మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి విపరీతంగా ఏదో మోసం జరిగిపోయింది అనేటువంటి ప్రయత్నం, వారి పాలనలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ ని మాకేసేటువంటి ప్రయత్నం. ఇవాళ మనం ఏం చేస్తున్నామో కూడా చెప్పాలి అధ్యక్ష. ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులు బొటాబొటిగా జీతభత్యాలకు సరిపోతున్నటువంటి పరిస్థితులు, తిరిగి అప్పులు వాటి మీద వడ్డీలు చెల్లించడానికి సరిపోతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకవైపు ఉంటే
ఎక్కడా కూడా ఒక అడుగు వెనక్కి తగ్గకూడదు అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మరోవైపు ఉంది అధ్యక్ష. వారి మాటలే మాకు ఇన్స్పిరేషన్ అనేటువంటి చెప్తా ఉంటాను అధ్యక్ష. ఆయన రాయలసీమ ప్రాజెక్టుల మీద కావచ్చు, ఉత్తరాంధ్ర ఎకనామిక్ జోన్ మీద కావచ్చు, వారు నిజంగా ఆలోచనలు చేసినప్పుడు ఇంతటి డబ్బును మనం సమకూర్చుకోగలమా అనేటువంటి ఒక అనుమానం నాకు కూడా కలిగింది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ నేను పదే చెప్తున్నా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎన్డీఏకు ఓటేయడం మూలాన ప్రజలకు ఎన్ని రకాల లాభం జరిగింది అనేటువంటి లిస్టుని నా బడ్జెట్ రిప్లైలో చెప్పాను అధ్యక్ష. ఇవాళ మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతోటి, పవన్ కళ్యాణ్ గారి నమ్మకమైనటువంటి బలమైనటువంటి భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందనడానికి నిదర్శనం ఈ బడ్జెట్ అధ్యక్ష. రాయలసీమ హార్టికల్చర్ హబ్ పేరుతో మేము ఏదైతే 30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడి అధ్యక్ష, ఇది కాక మరో 50 నుంచి 70,000 కోట్ల రూపాయల్ని ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు రాయలసీమ ప్రాంతంలో తెచ్చేటువంటి ప్రయత్నం చెప్తున్నా అధ్యక్ష. పొలాల్లోకి పెట్టుబడులు వస్తాయి అనేటువంటిది నేను ఏదైతే చెప్పానో మళ్ళీ రిపీట్ చేస్తున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి, ఆ రోజులు ఈ బడ్జెట్ తో ప్రారంభమవుతున్నాయి అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. 30,000 కోట్లని సమకూర్చుకోవడానికి ఇప్పటికే కేంద్రంతో అనేక దాదాపు ఒక 6-7 మీటింగులు చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలోనే వివిధ శాఖలతో వారు చేసిన తర్వాత, వారు మనకు ఒక ఇన్ ప్రిన్సిపల్ గైడెన్స్ ఇచ్చిన తర్వాతనే ఇవాళ ఆ ప్రాజెక్ట్ ని మనం ఇక్కడ ప్రతిపాదించుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లానే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చెందుకోవడం కోసం విశాఖ ఎకనామిక్ జోన్ పేరుతో ఆ జిల్లాలన్నింటినీ సమాహారాన్ని చేసి ఒక ఎకనామిక్ యాక్టివిటీ హబ్ గా తయారు చేయడం కోసం పెడితే అధ్యక్ష, ఇవాళ కేంద్రం మనకు ఒక అవకాశాన్ని కేంద్ర బడ్జెట్ లో కల్పించారు అధ్యక్ష. సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద మనం ఇవాళ ఒక ఛాలెంజింగ్ మోడ్ లో పెట్టారు అధ్యక్ష. మనం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద కూడా ఆ ప్రాజెక్ట్ ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఒకవైపు ఉత్తరాంధ్రని, మరోవైపు రాయలసీమని, మధ్యలో అమరావతి ఎకనామిక్ జోన్ మీద ఇప్పటికే స్టడీస్ ప్రారంభం చేశామనేటువంటిది అధ్యక్ష. తూకంతో అభివృద్ధిని చేసుకుంటూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ పెట్టుబడులను తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్టు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క రూపాయిని అదనంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తెచ్చుకున్నటువంటి ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటిది సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ తమకు గుర్తుండదు అధ్యక్ష, గత 30 సంవత్సరాలుగా మనకి మార్చి 31 వరకు బడ్జెట్ సమావేశాలు జరిగేవి అధ్యక్ష. 31 రాత్రి 12 గంటలకో 11 గంటలకో అప్రాపరేషన్ అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ ఖజానా తలుపులు తెరిచేవాళ్ళు అధ్యక్ష. కానీ ఇవాళ ఎందుకు ముందు పెట్టుకున్నాం అధ్యక్ష? తమరి మీ అనుమతితో ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రజలకు చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకు అనంటే ఈ మార్చి నెలలో కేంద్రంలో అనేక డిపార్ట్మెంట్లో ఖర్చు కాకుండా మిగిలిపోయినటువంటి నిధులు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ బడ్జెట్ సమావేశాలు అయిపోతే మన కార్యదర్శులకు కొంత టైం దొరికితే వాళ్ళు ఢిల్లీలోకి వెళ్ళి వాళ్ళ మంత్రులతో పాటు మన మంత్రులతో పాటు కార్యదర్శులు ఢిల్లీకి వెళ్ళి ఆ శాఖలకు సంబంధించినటువంటి నిధులు 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు అధ్యక్ష. చిన్న మొత్తాలే కావచ్చు, 100 కోట్లు 50 డిపార్ట్మెంట్లు కలిపితే ఎంత అవుతుంది అధ్యక్ష? 20 డిపార్ట్మెంట్లు కలిపితే ఎంత అవుతుంది అధ్యక్ష? ప్రతి రూపాయిని అదనంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ నిధులు లేవు, డబ్బులు లేవు అని చెప్పుకుంటూ కూర్చోవడం కన్నా కూడా మన ప్రయత్నం నిరంతరంగా కొనసాగాలి. ఒక్క రూపాయిని అదనంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు రాష్ట్రానికి ఎక్కడ మనకు అవకాశం ఉందో చూడాలి అనేటువంటి ఆలోచనని ఇవాళ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక ఆలోచనకు వచ్చింది అధ్యక్ష. ప్రతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రివ్యూ చేసినా 15 రోజులకు ఒకసారి మాకు చెప్పేది, మీరు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద ఏ రకంగా ఫోకస్ పెడుతున్నారు, ఏ రకంగా తెస్తున్నారు అని. మమ్మల్నే కాదు అధ్యక్ష, ఇప్పుడు సంబంధిత కార్యదర్శుల్ని ఆఖరికి కలెక్టర్స్ వరకు కూడా వారు గైడెన్స్ ఇచ్చేటువంటి అధ్యక్ష ప్రెషర్ పెట్టేటువంటి పరిస్థితి అధ్యక్ష. మనం నిధులు ఖర్చు పెట్టలేకపోతున్నాం, ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేటువంటిది ప్రతి స్కీమ్ని కూడా వారు రివ్యూ చేస్తున్నారు అనంటే ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేటువంటిది మాత్రం
ఈ సందర్భంగా ప్రతి శాసనసభ్యుడికి కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో మనం చర్చ చేశాం అధ్యక్ష. దాదాపు ఇప్పటికి 93 స్కీముల్లో 85 స్కీమ్స్ని మనం రివైవ్ చేశాం. ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా సాటిస్ఫైడ్ లేరు అధ్యక్ష. ఆయనే అంటుంటారు మీరు ఇంకా దీంట్లో ఎక్స్పెండిచర్ పెంచాలి, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి, అదనంగా కూడా కేంద్రం నుంచి తెచ్చుకోవాలి అనేటువంటిది ఆ దిశగా మేమందరం కూడా సిద్ధం అవుతున్నాం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి రోడ్లని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాం. పంచాయతీరాజ్ శాఖలోనే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, 2000 కోట్ల రూపాయలని ఓవరాల్గా మనం ఇవాళ పెట్టుకోగలిగాం. గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి రూరల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం R&Bని ఇప్పటికే పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఎస్, ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష, సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. నిధుల కొరత అనేటువంటిది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వారసత్వానికి ఈరోజు మేము అనుభవిస్తున్నాం అధ్యక్ష. 9,74,000 కోట్ల రూపాయల లయబిలిటీస్ని వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మేము ఏ రోజు కూడా కుంగిపోలేదు అధ్యక్ష, అక్కడే ఆగిపోలేదు అధ్యక్ష. దాన్ని ఎట్లా అధిగమించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న పరిమితుల్ని దాటుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు 5 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చంపేశారు అధ్యక్ష, రోడ్డు మీద చంపేశారు, కాలువలు తీయలేదు, హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయలేదు, మేమేదో స్కూల్స్లో ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం అధ్యక్ష. ఇవాళ గౌరవ HR మినిస్టర్ లోకేష్ గారు చెప్పారు అధ్యక్ష, ఎన్ని వేల కోట్ల రూపాయల్ని ఇప్పటికీ కూడా అకౌంట్ కాకుండా వదిలేశారు మీరు, బిల్డింగ్స్ ఎట్లా కట్టి సగం కట్టి ఎట్లా వదిలేశారు అనేటువంటిది ఈ సభ సాక్షిగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నింటినీ చూసిన తర్వాత ఇవాళ మా ప్రభుత్వం ప్రాధాన్యతలు క్లియర్ అధ్యక్ష. ఒకవైపు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, అన్నింటికన్నా ప్రాధాన్యమైనటువంటిది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టుబడులు పెంచాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అది రాయలసీమ కావచ్చు, ఈ కోస్తా ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో వ్యవసాయ రంగమే అత్యంత ప్రాధాన్యంగా ఆయన తీసుకున్నారు అధ్యక్ష. వ్యవసాయ రంగానికి నీళ్లు ఇవ్వకుండా మనం వాళ్ళకి ఏ రకమైనటువంటి చేయూతని ఇవ్వలేము అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఏదో దేవుడి మీదనో మార్కెట్ మీదనో ఆధారపడితే కాదు అధ్యక్ష, మనం నీళ్లు అందించితేనే ఆ రైతు పెట్టుబడులను పెంచగలడు అనేటువంటిది ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసే దిశగా మన టోటల్ ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది అనేటువంటిది గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి రెండవది రాష్ట్రానికి అసెట్స్ని పెంచడం అధ్యక్ష. ప్రాస్పరిటీ టు పీపుల్ అనేటువంటిది అల్టిమేట్ గోల్ అధ్యక్ష. ఇవన్నీ సంపద సృష్టి ఎక్కడ జరిగేది అధ్యక్ష? రాష్ట్రానికి, మరోవైపు కుటుంబానికి కూడా జరగాలి అధ్యక్ష. నీళ్లు ఇస్తే, పొలంలో పంట పండిస్తే ఆ రైతుకు ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు వెల్ఫేర్ ద్వారా ఫ్యామిలీని తాత్కాలికంగా సపోర్ట్ చేస్తూ దీర్ఘకాలికంలో కుటుంబ సంపదని పెంచేటువంటి ప్రయత్నం. మరి చదువుకున్నటువంటి ఉద్యోగులకు ఉపాధి కల్పన ద్వారానే మనం సంపదని పెంచగలమనేటువంటిది పెట్టుబడుల గురించి మీరు చూసాం అధ్యక్ష. ఈ సభలో పూర్తి స్థాయిలో చర్చించలేకపోయామన్నటువంటి అసంతృప్తి నాకు ఉంది అధ్యక్ష. పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఏ రకంగా వస్తున్నాయి, భారతదేశం మొత్తం మీద కూడా పోటీలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా నిలదొక్కుంటా ఉంది, బ్రాండ్ చంద్రబాబు ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతోంది అనేటువంటిది మనం రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా చెప్పుకునేటువంటి సమయం లేకపోవడం అనేటువంటిది నాకు కొరతగానే ఉంది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మనం కాదు అధ్యక్ష, ఓ బ్యాంకు చేసినటువంటి స్వతంత్ర సర్వేలో భారతదేశంలో వస్తున్నటువంటి 100 రూపాయల పెట్టుబడిలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే దేన్ని చూసి వస్తున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అది బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది మనం 25% అంటే ఒక మనిషి మీద నమ్మకం, అతను ఏదో చేస్తాడు అన్నటువంటి ఒకే ఒక్క నమ్మకంతో ఈ పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. మళ్ళీ రిపీట్ చేస్తున్నా అధ్యక్ష, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ గా ఇవాళ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, బాహుబలి ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి గూగుల్ ఏదైతే ఉందో ఇవాళ విశాఖ వచ్చింది అని అంటే అధ్యక్ష, రాబోయేటువంటి తరాలు చూస్తాయి అధ్యక్ష, దాని ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా చూస్తుంది అధ్యక్ష. ఒక చిన్న హైటెక్ సిటీ బిల్డింగ్ కడితే నవ్వుకున్నారు. నేను పదే గుర్తు చేస్తాను అధ్యక్ష, ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలని ఆ రోజు సభలో అటువైపు ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ ఆ ఇంటర్నెట్ రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన కుటుంబాల భవిష్యత్తుని మార్చింది అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే అందరికీ అనుమానాలు అధ్యక్ష, ఈయన ఎప్పుడు క్వాంటమ్ అంటాడు, ఏఐ అంటాడు, ఇంకోటి అంటాడు అనేటువంటిది. ఆయన ఒక తరం ముందు ఆలోచిస్తూనే ఉంటాడు
అది ఆయన పంత, ఆయన్ని ఫాలో కమ్మని మాత్రమే నేను సలహా చెప్తాను అధ్యక్ష. అధికారులకు కూడా నేను అదే చెప్తాను అధ్యక్ష, ఎక్కువ డిస్కషన్లు డిబేట్లు పెట్టొద్దండి. ఒక డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తారో ఆ డైరెక్షన్ లో మనం పరుగులు పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలకు మనం బెనిఫిట్ ఈ 3 ఏళ్లలో చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉంటాను అధ్యక్ష. మరి అన్నింటికీ మించి ఇవాళ ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది మేము ఏదైతే చెప్పామో అధ్యక్ష, అల్టిమేట్లీ ప్రతి కుటుంబానికి కూడా ఏ రకమైనటువంటి లబ్ధి ప్రభుత్వం నుంచి వెళ్తుంది అనేటువంటిది ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం, ఆ తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి చేయూతనివ్వాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడానికి ఏ రకంగా ప్రభుత్వం సహాయపడాలి అనేటువంటి దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు అనేటువంటిది మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవన్నింటికి ఒకవైపు కుటుంబానికి భారాన్ని ఖర్చుని తగ్గిస్తూ మరోవైపు కుటుంబ ఆదాయాన్ని పెంచేటువంటి దిశగానే ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, మరోవైపు వారసత్వ సమస్యలతోటి నిందిస్తూ కూర్చోవడం కన్నా వారి గత పాలనని నిందించడం, మేము చేస్తున్నది గత పాలనని నిందించడం కాదు అధ్యక్ష, గత పాలన గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడితో ఆగిపోకుండా మేము ముందుకు పోతూ ఉన్నాం, వాటన్నింటినీ సరి చేస్తున్నాం, సంక్షేమాన్ని అందిస్తున్నాం, మరి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. దానికి 2 ఎగ్జాంపుల్స్ మళ్ళీ, ఎందుకంటే అధ్యక్ష సుదీర్ఘంగా ఇవన్నీ కూడా నేను రిప్లైలో చెప్పాను అధ్యక్ష. ఏ రకంగా సరిదిద్దాం, మైనింగ్ లో ఇవాళ ఎంత పెరిగింది అధ్యక్ష, 33% ఆదాయం పెరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో రాత్రికి రాత్రి గన్లు ఏమీ రాలేదు, రాత్రికి రాత్రి పెట్టుబడులు పెరగలేదు, కేవలం వాళ్ళ ప్రైవేట్ ఖజానాకు పోయినటువంటి ఆదాయాన్ని మేము మళ్లించి ప్రభుత్వ ఖజానాకు పెట్టాం కాబట్టి ఇవాళ 33% అదనపు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చింది అధ్యక్ష. అది పాలనలో తేడా అనేటువంటి చెప్తున్నా అధ్యక్ష. ఎక్సైజ్ అధ్యక్ష, రాష్ట్రంలో రాత్రికి రాత్రి తాగే వాళ్ళ సంఖ్య పెరగలేదు అధ్యక్ష, కానీ ఆదాయం 24 నుంచి 25% పెరిగింది అధ్యక్ష. ఎట్లా పెరిగింది అధ్యక్ష, ప్రైవేటు ఖజానాకు పోతున్నటువంటి ఆదాయాన్ని తిరిగి ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు చెందేలాగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అందేలాగా చర్యలు తీసుకోవడం వల్లనే జరిగింది అధ్యక్ష. ఇది పాలనని సరిదిద్దడము అని అంటే అధ్యక్ష, గత పాపాలని గుర్తు చేస్తూ మేము అక్కడే ఆగిపోకుండా ప్రతి రంగంలోనూ కూడా ఈ రకంగా సరిదిద్దుకుంటూ పోతూ ఉన్నాం అనేటువంటిది గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక అన్ని ప్రాంతాలని ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు అనే దాని మీద ఇప్పటికీ మనం చూసాం అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా రాయలసీమలో సాగుకు ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వచ్చేటువంటి విండ్ ప్రాజెక్టులు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ దేశంలోనే నంబర్ 1గా మారింది అధ్యక్ష. ఎక్కడో మనకి రాజస్థాన్లోనో లేకపోతే గుజరాత్లోనో ఎడారి భూముల్లో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న దగ్గర ఇవాళ విండ్ ఎనర్జీని మనం ఒక జనరేషన్, రేపు ఏ ప్రపంచంలో ఏ రకంగా ఒక డేటా సెంటర్ రావాలంటే వాళ్ళు ఏ రకంగా గ్రీన్ ఎనర్జీ కావాలని కోరుకుంటున్నారో, ఒకవైపు డేటా సెంటర్లను ఉత్తరాంధ్రలో తెస్తూ దానికి కావాల్సినటువంటి గ్రీన్ ఎనర్జీని రాయలసీమ ప్రాంతంలో తీసుకొస్తూ ఈ రెండింటిని మ్యాచ్ అనుసంధానం చేసుకుంటూ అన్ని ప్రాంతాలు సమతూకంగా అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ప్రతి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. కానీ ప్రతిపక్షం మాత్రం ప్రతిరోజు ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు అధ్యక్ష, బురదేసేటువంటి ప్రయత్నం, లేనిపోని అసత్య ప్రచారాల్ని చేసేటువంటి ప్రయత్నం ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. నేను పదే చెప్తా ఉన్నాను అధ్యక్ష, మనం చేసే మంచితో పాటు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రతి ఒక్కరం ప్రతిరోజు కూడా మాట్లాడుతూనే ఉండాలి అనేటువంటిది అధ్యక్ష. 5 ఏళ్ల పీడకల ఏ రకంగా ఉంది అనేటువంటిది నిజంగా ఒక ఎలక్ట్రానిక్ డేటా సెంటర్లో ఫీడ్ చేయాల్సి వస్తే అధ్యక్ష, మేమిప్పుడు పెడుతున్నటువంటి డేటా సెంటర్లు కూడా సరిపోవద్దని అనేటువంటి అనుమానం నాకుంది అధ్యక్ష. అన్ని పాపాలను చేసినటువంటి ప్రభుత్వం, అది 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్రకు పోయినట్టుగా వాళ్ళు ఇవాళ వచ్చి ప్రజల ముందు మేము నటించేటువంటి ప్రయత్నం చేయడం బాధాకరం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. పదే ఒకటే గుర్తు చేస్తున్నా అధ్యక్ష, గత ప్రభుత్వ పాలన వైఫల్యాల్ని సరిదిద్దుతూ ఉన్నాం. ఇప్పటికీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి బలమైనటువంటి పునాదుల్ని కల్పించే రకంగా వ్యవసాయ రంగానికి ఊతమందిస్తున్నాం. మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యతను పెంచుతున్నాం, రోడ్ నెట్వర్క్ మీద కావాల్సినటువంటి పెట్టుబడులు పెడతా ఉన్నాం. మరి వ్యవసాయానికి ఏదైతే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలో
వాటిని కూడా ఏ రకంగా ఇంకా ఖర్చులు తగ్గించి సోలార్ని విండ్ని ఏ రకంగా ఉపయోగించి వ్యవసాయ రంగానికి ఇతర రంగాలకి ఉపయోగపడే రకంగా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాల్సిందో ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో యువకుల భవిష్యత్తుకి ఉపాధి కల్పించే దిశగా పెట్టుబడులను తీసుకొచ్చే రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అనేటువంటిది ఒక్కసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటితో పాటు సభలో జరిగినటువంటి చర్చలకు మరొక్కసారి గౌరవ శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. చాలా బాధ్యతగా ప్రజలు అందించినటువంటి బాధ్యతని ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా గుర్తించడం జరిగింది. మరి వారు చర్చల్లో పాల్గొన్నటువంటి తీరుకు ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రతిరోజు పోరాటం చేస్తున్నటువంటి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు కూడా ఒకవైపు అది క్షణక్షణం అన్నట్టుగానే ఈ బ్యాంకు బ్యాలెన్స్లు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి తెలుసుకున్నాం. ప్రతిరోజు కూడా ఛాలెంజ్, అప్పుడప్పుడు ఇబ్బందులు అధిగమించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడే ఒక అనుభవానికి ఉన్నటువంటి స్పష్టమైన తేడా కనిపిస్తుంది అధ్యక్ష. మా టీం మొత్తం పోతాం అధ్యక్ష, బ్లాక్ 2 నుంచి బ్లాక్ 1కి. ఇంకా ఈ రోజు ఎట్లా ఈ పరిస్థితి వచ్చింది అని అంటే వారు ప్రశాంతంగా అన్ని ముగిచో 15 నిమిషాలు స్పెండ్ చేసి మాకు గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారు అధ్యక్ష. ఆ సమస్యను ఎట్లా అధిగమించగలుగుతున్నాం అనేట్టు ప్రజలకు తెలియాలనే చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు అనంటే ఈ రాష్ట్రం ఏమైనా అద్భుతమైనటువంటి వనరులతోటో సర్ప్లస్ బడ్జెట్ తోటో లేదు అధ్యక్ష, డెఫిసిట్ బడ్జెట్తోనే నడుస్తూ ఉంది. ప్రతిరోజు కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం ఇటు జీతభత్యాలకు అటు అప్పులకు వడ్డీలకి కట్టేకి సరిపోతా ఉన్నా కేవలం ప్రజలు తీసుకున్నటువంటి తెలివైన నిర్ణయం ఎన్డీఏకి ఓటేయడం అనేటువంటి ఒకే ఒక్క నిర్ణయంతో ఈ రాష్ట్రం కాపాడబడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు నడుస్తోంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.